ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ ఒకసారి అయితే మనం ఈ గణేష్ యూత్ లోగో వీడియో అయితే చూడండి. మనకు డెమో అయితే ఎలా వచ్చిందో చెప్పండి. ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో క్లియర్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. కొంచెం వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. ఫస్ట్ అయితే ఈ డెమో చూడండి. ఫ్రెండ్స్ డెమో చూసారు కదా, మనకు ఎంత సినిమాటిక్ లెవెల్లో వచ్చిందో. మీరు కూడా మీ యూత్ నేమ్తో చాలా సింపుల్గా ఎడిట్ చేసుకోవచ్చు. కొంచెం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. ఫస్ట్ మీకు అక్కడ ఫోటో ప్రాంప్ట్ అండ్ వీడియో ప్రాంప్ట్ 2 కావాలి. మీరు ఇన్స్టాగ్రామ్లో చూసినట్టుంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో మీకు ఆటోమేటిక్గా ప్రాంప్ట్ అంటే మీకు 2 ప్రాంప్ట్స్ ఆటోమేటిక్గా డిఎం వస్తాయి, ఓకేనా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం గూగుల్ ఓపెన్ చేసుకున్నాం, ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ జస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకొని శాండీ ఎడిట్స్ అని సెర్చ్ చేసుకోండి. శాండీ ఎడిట్స్ అంటే ఫస్ట్ ఆటోమేటిక్గా మనకు ఫస్ట్ వచ్చిన లింక్ని ఓపెన్ చేసుకొని మనకు వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ సెర్చ్లో ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఇక్కడ రీల్ G380 అని సెర్చ్ చేసుకోండి కదా. జస్ట్ ఇక్కడ రీల్ G388 ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఆర్టికల్ అండ్ పోస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఈ పోస్ట్ మీద క్లిక్ చేసుకోండి, ఓకేనా. మనకు ఫస్ట్ మనకి ఇక్కడ మొత్తం టోటల్గా ఫుల్ థంబ్నెయిల్ కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి, ఓకేనా. స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి మనకు లాస్ట్లో ప్రాంప్ట్ కాపీ ఉంటుంది. అక్కడ మనకు ఆటోమేటిక్గా వీడియో అండ్ ఫోటో 2 ప్రాంప్ట్స్ కాపీ అయిపోతాయి. చూపిస్తాను ఇక్కడ. జస్ట్ ఇక్కడ కాపీ ప్రాంప్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆ 2 ప్రాంప్ట్స్ కాపీ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ChatGPT అండ్ జెమినీ ఏదో ఒక యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. నేను ఒక యాప్ ఓపెన్ చేస్తున్నాను. ChatGPT అండ్ జెమినీ ఏదో ఒక యాప్ని ఓపెన్ చేసుకోండి. నేను ఒక యాప్ ఓపెన్ చేశాను, ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు కాపీ చేసుకున్న ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి, ఓకేనా. పేస్ట్ చేసుకుని మనం ఎక్స్ట్రా దీంట్లో వీడియో ప్రాంప్ట్ కూడా ఉంటుంది. ఆ వీడియో ప్రాంప్ట్ని కూడా సెలెక్షన్ చేసుకుని రిమూవ్ చేయండి, ఓకేనా. రిమూవ్ చేశాక ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ మీ నేమ్ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఉంది కదా. అక్కడ ఏం చేస్తారంటే అక్కడ మీ యూత్ నేమ్ కానీ యూత్ లోగో కానీ మీ యూత్కి నేమ్ ఉంటుంది కదా, అది ఉంచండి. మీ యూత్కి నేమ్ లేకపోతే శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అనే ఉంచండి. కింద ఏం చేయాలంటే మీ విలేజ్ నేమ్, ఓకేనా. మీకు విలేజ్ నేమ్ అంటే మీ ఏరియా కానీ మీ కాలనీ కానీ ఏదో ఒక నేమ్ అయితే యాడ్ చేసుకొని సింపుల్గా ఎంటర్ చేయండి, ఓకేనా. ఎంటర్ చేసి మనకు ఒక 1 మినిట్లో అదైతే మనకు ఇమేజ్ జనరేట్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి చూడండి. జస్ట్ మనకి ఇక్కడ ఏం లేదు, ఎంటర్ చేయండి అంతే. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, కొంచెం మనం ఇక్కడ ఆటోమేటిక్గా ఇమేజ్ 1 మినిట్లో జనరేట్ అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా రియలిస్టిక్గా వచ్చిందో. జస్ట్ ఈ ఇమేజ్ మీరు ఫస్ట్ ఏం లేదు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా ఏం లేదు, డౌన్లోడ్ అయితే చేయండి, ఓకేనా. డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం జెమినీ ఓపెన్ చేసుకోవాలి, ఓకేనా. జెమినీ ఓపెన్ చేసుకొని చూపిస్తాను అది కూడా. జస్ట్ ఏం లేదు, జెమినీ అయితే ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ జెమినీ అయితే ఓపెన్ చేసుకుని మనం ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా, అది యాడ్ చేద్దాం. ఫస్ట్ ప్లేస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వీడియోస్ ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ మనకు ఫోటో సింబల్ ఉంది, క్లిక్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఈ ఇమేజ్ని యాడ్ చేస్తున్నాను, ఓకేనా. చూసారు కదా, ఈ ఇమేజ్ని యాడ్ చేసుకొని ఇక్కడ నేను ఇప్పుడు వీడియో ప్రాంప్ట్ అక్కడ నుంచి మనం కాపీ చేసుకున్నాం కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి చూడండి, మనం ఫస్ట్లో ఏమో ఫోటో మొత్తం టోటల్ ప్రాంప్ట్లో ఫోటో ప్రాంప్ట్ ఉంచి వీడియో ప్రాంప్ట్ డిలీట్ చేసాము. దీనిలో మీరు ఏం చేయాలంటే వీడియో ప్రాంప్ట్ ఉంచి ఫోటో ప్రాంప్ట్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేసేసి ఏం లేదు, ఇక్కడ మీకు మన ఏ రేషియోలో కావాలో ఆ రేషియోలో సెలెక్షన్ చేసుకోండి. ల్యాండ్స్కేప్ అండ్ పోర్ట్రేచర్. ఇక్కడ నేను పోర్ట్రేట్ పెడుతున్నాను. పోర్ట్రేట్ పెట్టి సింపుల్ ఏం లేదు సెండ్ చేయండి, ఓకేనా. ఒక 1 మినిట్ లోపు అయితే మీకు లోగో అయితే మనకు వీడియో జనరేట్ అయిపోతుంది. కొంచెం వెయిట్ చేయండి, అది కూడా చూపిస్తాను, ఓకేనా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా, మనకు ఒక 1 సెకండ్లో 1 మినిట్ లోపు అయితే మనకు వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్, ఎంత మనకు సినిమాటిక్ లెవెల్లో ఎంత 3Dలో అయితే వీడియో ఎంత నీట్గా వచ్చింది. చూసారు కదా, మీరు కూడా మీ నేమ్తో ఇలానే వస్తుంది మీ లోగో కూడా. జస్ట్ ఏం లేదు, మీరు మొత్తం 10 సెకండ్స్ వరకు అయితే మనకు ఈ యానిమేషన్ లోగో ఉంటుంది. జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ వీడియో మీకు డౌన్లోడ్ అయిపోతుంది. దీన్ని మీరు వేరే ఎడిటింగ్ యాప్స్లో మ్యూజిక్ యాడ్ చేసుకొని కొంచెం స్లో మోషన్ కలర్ కరెక్షన్ చేసుకుంటే మీకు చాలా సింపుల్గా చాలా నీట్గా సినిమాటిక్ లెవెల్లో ఉంటుంది, ఓకేనా. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన పేజ్ని కొంచెం మీరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన పేజ్ని మీరైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఆటోమేటిక్గా డిఎం వస్తుంది, ఓకేనా. కొంచెం సపోర్ట్ చేయండి. మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన వీడియోస్ కూడా డైలీ రావాలంటే మనం ఇన్స్టాల్లో పేజీ ఉంటుంది శాండీ ఎడిట్స్ అని, దాంట్లో కూడా వెళ్ళి అది ఫాలో చేయండి, మీకు ఆటోమేటిక్గా డైలీ వస్తాయి. నేను చిన్న ఎడిటింగ్స్ ఫోటో ఎడిటింగ్స్ ప్రాంప్ట్స్ ఇవన్నీ యూట్యూబ్లో పెట్టట్లేదు కాబట్టి మీరు ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తే మీకు అవి కూడా మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఓకేనా. బై ఫ్రెండ్స్.